ఒకప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇప్పుడు రాజకీయంగా మరో ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ అధినాయకత్వంపై అప్పుడప్పుడు అసంతృప్తి వెలుగక్కుతున్న కేతిరెడ్డి తాజాగా నారా లోకేష్ పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నారా లోకేష్ లో వచ్చిన మార్పును కేతిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో కంటే లోకేష్ ఇప్పుడు శారీరకంగా ఫిట్ గా హుందాగా కనిపిస్తున్నారని, సీనియర్ నేతలతో మమేకమవ్వడం, విందు రాజకీయాలు, క్రీడాకారులను ప్రోత్సహించడం వంటి అంశాల్లో లోకేష్ ఒక సమకాలీన నాయకుడిగా రాణిస్తున్నారని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కంటే లోకేష్ ఒక విషయంలో మేలు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి సైతం లోకేష్ నుంచి నేర్చుకోవాలని సూచించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది కేవలం పొగడ్త మాత్రమేనా అంటే కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేతిరెడ్డి జగన్ కు పంపిన ఒక హెచ్చరిక లాంటి సందేశం. ఓటమి తర్వాత జగన్ వైఖరిలో మార్పు రావడం లేదని, పాత పద్ధతులే కొనసాగిస్తే పార్టీకి కష్టమని ఆయన తనదైన శైలిలో గుర్తు చేస్తున్నారు. లోకేష్ ని చూసి భయపడడం కంటే ఆయన పనితీరును గమనించి వైసీపీ కూడా మరింత పదునుగా మారాలని ఆయన కోరుకుంటున్నారు. వైసీపీ ఓటమి తర్వాత కేతిరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీలోనే ఉంటూ జగన్ పై సున్నిత విమర్శలు చేస్తున్నారు. లోకేష్ స్టైల్ ను ఉదాహరణగా చూపిస్తూనే మళ్లీ తిరిగి జగన్ వైపు నిలవడం చూస్తుంటే ఆయన తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని వినిపిస్తుంది. ప్రత్యర్థిని పొగిడితే వచ్చే మైలేజీని వాడుకుంటూనే తన విధేయతను జగన్ వద్దే ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మరి కేతిరెడ్డి సలహాలను జగన్ పాజిటివ్ గా తీసుకుంటారా, లేక కేతిరెడ్డి మాటల వెనుక ఉన్న అసలు అర్థాన్ని సోషల్ మీడియా జనం విశ్లేషిస్తున్నట్టుగా తేడాగా చూస్తారా అనేది వేచి చూడాలి.